హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఒక స్మాల్ సజెషన్స్ లాగా ఈ 2 పాయింట్స్ని తీసుకుని రావడం జరిగింది. నెంబర్ 1 ఈజ్ కరెంట్ అఫైర్స్ ఎప్పటి వరకు ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరెవరైతే ఎగ్జామ్ గురించి బాగా ఒత్తిడికి గురవుతున్నారో టేక్ దిస్ స్ట్రెస్ యాజ్ ఎ పాజిటివ్ నోట్గా తీసుకోండి. సో డోంట్ థింక్ ఇట్ ఈస్ చాలా ప్రాబ్లం అవుతుంది, ఒత్తిడికి గురవుతున్నాను, చదవలేకపోతున్నాను అని దాని గురించి ఆలోచించకండి. సో ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్, సో డెఫినెట్గా ఒత్తిడి ఉంటుంది. ఐ టు అడ్మిట్ దట్. ఒత్తిడి ఉందంటే నువ్వు బాగా చదువుతున్నట్టు గుర్తుపెట్టుకున్నాను. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్ మీన్స్ యు ఆర్ ప్రిపేరింగ్ అనే ఎక్స్ట్రాడినరీ మేనర్. సో కాకపోతే దాన్ని ఆ ఒత్తిడిని మేనేజ్ చేసుకునే మెకానిజం కొంచెం సింపుల్గా ఉండదు. లాస్ట్ ఆల్మోస్ట్ వి రీచ్ ఇట్ టు ద 40 days కూడా లేవు, ఆల్మోస్ట్ 30+ days. 30+ daysకి వచ్చేసినప్పుడు ఆ ప్రిపరేషన్ని చాలా సీరియస్ నోట్లోకి తీసుకెళ్ళగలరు. సీరియస్ నోట్లోకి తీసుకెళ్ళాలంటే ఓకే, కొన్ని ఎక్కడెక్కడైతే వేస్ట్ఫుల్ టైమింగ్స్ ఉంటాయి, మీరు రోజుని మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు టైంని కేటాయించుకోండి. ఆ కేటాయించుకునే క్రమంలో ఎక్కడెక్కడ టైం వేస్ట్ అవుతుందని ఒకసారి సింహావలోకనం చేసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఎక్కడైనా లేచి బెడ్ మీదకి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి పండుకోవాలనిపిస్తుంది అనుకోండి, వద్దు, పవర్ న్యాప్ తీసుకోండి. పవర్ న్యాప్ మీరు కూర్చున్న స్టడీ హాల్లో కానీ ఎక్కడైనా క్లాస్లో కానీ మీరు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడే ఒక 5 లేదా 10 నిమిషాలు నిద్రపోండి. అక్కడి నుంచి లేచి వెళ్ళి మళ్ళీ మంచం మీద పడుకోవాలనుకోవద్దు. మంచం మీద పడుకున్నారంటే మళ్ళీ 2 hours or 1 hour, అంటే టైం ఎంత అనేది కాదు. ఇక్కడి నుంచి నడిచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ 10 minutes 20 minutes ఆ మధ్యలో డిస్ట్రాక్షన్ ఎందుకు? ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే మ్యాక్సిమం 5 to 10 minutes or 15 minutes పవర్ న్యాప్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. సో నార్మల్ స్లీప్ కన్నా కూడా పవర్ న్యాప్ చాలా బాగా రిలాక్స్ చేస్తుంది. సాధ్యమైనంత వరకు పవర్ న్యాప్స్ వాడుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్. నేను ఆ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లాస్ట్ మినిట్ స్ట్రెస్కి సంబంధించినటువంటి మళ్ళీ సెపరేట్ ఒక వీడియో చేస్తాను. సో ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు లేచి వెళ్ళి మీరు పడుకోవద్దు. మీరు కూర్చున్న ఎక్కడైతే కూర్చుంటారో, ఎక్కడైతే స్టడీ హాల్లో కూర్చుంటారో, ఎక్కడైతే కూర్చుంటారో అక్కడే ఒక పవర్ న్యాప్ వేయండి. 10-15 minutes మీకే ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. ఓకే, సో చుట్టుపక్కల అందరూ చదువుతూ ఉంటారు, ఎలాగైనా నిద్రలేకపోవాలనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎప్పటి వరకు చదవాలి? నేనేం చెప్తానంటే Feb 20 వరకు చదువుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేవి స్పెసిఫిక్ టాపిక్ కాదు. సో మీరు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ తోటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే అభ్యర్థుల్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఈ February 20వ వచ్చినటువంటి న్యూస్ని February 23వ క్వశ్చన్ పేపర్లు ఎలా చూస్తారని అంటారు. ఓకే, సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎప్పుడో జరిగి ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ PSLV C60ని December 30, 2024 నాసా ఇస్రో లాంచ్ చేస్తున్నాను. PSLV C60 was launched on December 30th, 2024 లాంచ్ చేసింది. సో December 30th, 2024 లాంచ్ చేసినటువంటి PSLV C60 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్. దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్లో మీరు చాలా అయితే ఇది ఇప్పుడే జరిగిందా అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా జరిగి ఉంటుంది. ఎందుకంటే ఇస్రో యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఒక 1.5 సంవత్సరం క్రితం నుంచే ఫ్యూచర్ మిషన్స్ ఆఫ్ ఇస్రో అని పెట్టడం మొదలుపెట్టాడు. ఒకవేళ ఇస్రో వెబ్సైట్ నుంచి అతను స్పేడెక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఉంటే మనకి ఇస్రో వెబ్సైట్ చూడకపోయినా ఇవన్నీ మనకి మేలుకొలుపులు లాంటివి అనమాట. సో ఇవి ఇప్పటికిప్పుడే ఒక అద్భుతమైనటువంటి అంశం జరిగినట్టుగా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా జరిగి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఎగ్జామినర్ ఆ టైంకి పిక్ చేసి ఉండొచ్చు. నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ట్రై టు బీ వెరీ మచ్ ఫోకస్. ఓకే, అంటే మొత్తం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అవసరం లేదు. రోజుకు ఒక 15 లేదా 20 నిమిషాలు మాత్రం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ February 20th వరకు ప్రిపేర్ అవ్వండి. సో అది పర్టికులర్గా ఈనాడు పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ కన్నా కూడా హిందూలో వచ్చేటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ఈ HPV వ్యాక్సిన్కి సంబంధించినటువంటి సర్వావ్యాక్ కావచ్చు, ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ కానీ చాలా మంచిగా ఇచ్చాడు. అంటే సో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎప్పుడో జరుగుతూ ఉంటుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంతవరకు మీరు అని చదవద్దు. ఓకే, చదువుతూ వెళ్ళండి. అసలు తూకం వేసి చదివే పద్ధతికి స్వస్తి పలకండి. తూకం వేసి చదవటువంటి ఈ యూనిట్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఈ యూనిట్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వస్తాయి అని అసలు తూకం వేయొద్దు. ఓకే, సో సబ్జెక్ట్ని ఇష్టపడి దాని నుంచి
అబ్స్ట్రాక్ట్ దాంట్లోంచి కాంటెంట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు కాంటెంట్ని అబ్జర్వ్ చేసుకుంటారో దాని నుంచి మీకు మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. అంతేగాని సో ఏదో ఒక పర్టికులర్ దీని నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి దీన్ని బాగా చదువుతాను, దాని నుంచి కొంచెం ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఇంకొంచెం బాగా చదువుతాను అని క్యాల్కులేషన్ ఉండటం బెస్టే. కానీ సో తక్కువ మార్కులు వస్తాయి అని దానికి తక్కువ చదవటం, ఎక్కువ మార్కులు వస్తాయి అనే దానికి ఎక్కువ చదవటం అసలు ఎవరు చెప్పారు మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదైతే సిలబస్ ఉందో ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా సేమ్ ఆల్మోస్ట్ 90% సిలబస్ ఉంది. కానీ అక్కడ యూనిట్స్ వైజ్ ఏం అడగలేదు, మొత్తం కలిపి ఒక 30 క్వశ్చన్లు అడిగాడు. ఓకే, అలాగే అడుగుతాడని లేదు, అలా అడగకపోవచ్చు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే టాపిక్ వైజ్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవద్దు. డోంట్ ట్రై టు సెలెక్ట్ ద క్వశ్చన్, అంటే ఇంతవరకే చదువుదాము అని పెట్టుకోవద్దు. సో 2 సజెషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, Feb 20 వరకు చదువుతూ వెళ్ళండి. అంటే చదవటం అంటే ఆ రోజు సంభవించే సంఘటనలే కాదు, హిందూలో కానీ లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చేటువంటి కరెంట్ టాపిక్స్ దే విల్ బి హ్యావింగ్ ద బ్యాక్గ్రౌండ్తో పాటు చదివితే మీకు ఓవరాల్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ఉంటుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సో ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ని యూనిట్స్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అభ్యర్థులు చెప్పేది ఏంటంటే యూనిట్ 2 చాలా తక్కువ సిలబస్ ఉంది కాబట్టి తక్కువ. నా దృష్టిలో యూనిట్ 2నే ఎక్కువ స్కోర్ చేసే యూనిట్ కాబట్టి ఇంకా ఎక్కువ చదవాలని చెప్తాను అనమాట. సో దాన్ని చాలా సమగ్రంగా, సో మిషన్ శక్తి కావచ్చు లేకపోతే సతత్ కావచ్చు, ఓకే, సో ఇలా మల్టిపుల్ ఏరియాస్ని యూనిట్ 2 తోటి మీరు ఇంటిగ్రేట్ చేసుకోండి. దట్ ఈస్ ద సెకండ్ సజెషన్ ఐ వుడ్ లైక్ టు గివ్. అండ్ థర్డ్, మీరు తమిళనాడులో మీరు చూస్తున్న టాపిక్ ఈజ్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈజీ ఆర్ టఫ్ అన్న. ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కాంపోనెంట్ అంటే యూనిట్ 3, 4, 5th యూనిట్లో ఫస్ట్ పార్ట్ వరకు ఈ 3 టాపిక్స్ మెజారిటీ ఆఫ్ ద సిలబస్. యాక్చువల్గా సిలబస్కి సైన్స్ అండ్ టెక్నాలజీ అని పేరు పెట్టాడు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకే ఒక యూనిట్లో ఉంటుంది. మిగిలిన 4 యూనిట్లు ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీకి సంబంధించినవి. సో వీటిలో ఉన్నటువంటి ప్రధాన సమస్య సింపుల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్త. వీటిలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ చదవడానికి చాలా ఈజీగా ఉంటే గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీలో దే ఆర్ వెరీ ఈజీ టు స్టడీ, వెరీ ఈజీ టు స్టడీ అండ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే వేర్ యూ కెన్ సీ ద ప్రాబ్లం అంటే ఆ ఫ్యాక్చువల్ మరలా ఎగ్జామినర్ మరలా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, సో మరలా అది గుర్తుకు రాదు. ఎందుకంటే మనం చదివినటువంటి కాంపోనెంట్ ఏ దృష్టితో చదివామనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఓరియంటేషన్లోనే నువ్వు చదివావు అనుకో, భారతదేశంలో రామ్సార్ లేక్స్ ఎన్నుండి, భారతదేశంలో నేషనల్ పార్క్స్ ఎన్నుండి, భారతదేశంలో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎన్నుండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నుండి, ఆ టక్క ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కాదు. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి, నేషనల్ పార్క్స్కి, టైగర్ రిజర్వ్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంది, బఫర్ అంటే ఏంది, కోర్ అంటే ఏంది, ఆ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్చువలైజ్డ్ లెర్నింగ్ వచ్చారనుకోండి. రామ్సార్ సైట్స్ అంటే ఏంది, రామ్సార్ సైట్స్లో ఉన్నటువంటి మాంట్రాక్స్ జాబితా అంటే ఏంది, మాంట్రాక్స్ జాబితాకి రామ్సార్ సైట్స్కి డిఫరెన్స్ ఏంది, ఇటీవల కాలంలో వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసినటువంటి ప్రకటించినటువంటి రామ్సార్ సైట్స్ ఏంటి, ఆ ఓరియంటేషన్లో చదవాలి. కానీ మొత్తం జీకే ఓరియంటేషన్లో కనుక ఎప్పుడైతే నువ్వు చదవటం మొదలు పెడతావో అది ఎప్పటికీ కంప్లీట్ కాని కాంపోనెంట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కాన్సెప్చువలైజ్డ్ లెర్నింగ్ని ప్రిఫర్ చేయండి. ట్రై టు ప్రిఫర్ కాన్సెప్చువల్ లెర్నింగ్ మనం. కాన్సెప్చువల్ లెర్నింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్సెప్చువల్ లెర్నింగ్ అంటే ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి కోర్ అండ్ దానికి సంబంధించినటువంటి మంచి కాన్సెప్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎకలాజికల్ సక్సెషన్ కావచ్చు, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి, నేషనల్ పార్క్స్కి ఉన్నటువంటి వ్యత్యాసాలు కావచ్చు, అట్లా దాంట్లో ఉన్నటువంటి కోర్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్. నెంబర్ 2, ఈ కాన్సెప్చువల్ లెర్నింగ్తో పాటుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్, దీంట్లో ఒక అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది విచ్ ఈజ్ నథింగ్ బట్, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ జీవుల యొక్క పేర్లు గుర్తుపెట్టుకోండి. నేమ్ ఆఫ్ ద స్పీసీస్ నన్ను, ఓకే, శాస్త్రీయ నామాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా నుంచి ఈ కునో నేషనల్ పార్క్ తీసుకొచ్చినటువంటి చీతాలు కావచ్చు. సో ఆ స్పీసీస్ యొక్క నేమ్స్, వాటి యొక్క శాస్త్రీయ నామాలు మాత్రం హైలీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నెంబర్ 3,
ఓకే, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ రీసెంట్గా 23-24 సంవత్సరాల్లో జరిగినటువంటి కాప్స్, ఓకే, కాప్ 28, 29 కావచ్చు, UNCCDకి సంబంధించి కావచ్చు, బయోడైవర్సిటీకి సంబంధించి CBDకి కావచ్చు, ఇలా అంతర్జాతీయ ఒప్పందాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే rather than mug up the factual information. Okay, so for example COP 29 ఎక్కడ జరిగింది? బాకులో జరిగింది. బాకులో జరిగినటువంటి COP 29లో NCQGs అంటే ఏంది? ఆర్ యు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? కాన్సెప్చువలైజ్డ్ లెర్నింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ నుంచి క్వశ్చన్ మిస్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఈచ్ అండ్ ఎవ్రీ కెమికల్ పొల్యూటెంట్స్కి సంబంధించినటువంటి పొల్యూషన్స్, దానికి సంబంధించినటువంటి ఏరియా చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో డోంట్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ. ఓకే, సో చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డయాక్సైడ్ యొక్క వాతావరణ కాలుష్యం ఎలా జరుగుతుంది? సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కడి నుంచి విడుదలవుతుంది? వాట్ ఆర్ ద సోర్సెస్ ఫర్ సల్ఫర్ డయాక్సైడ్ అండ్ వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ద సల్ఫర్ డయాక్సైడ్? ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఎక్కడి నుంచి విడుదలవుతాయి? ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ యొక్క ఇంపాక్ట్స్. సో ఆ ఓరియంటేషన్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా మీరు ఎక్స్ట్రీమ్గా హై స్కోర్ తెచ్చుకోవచ్చు. ఒకటి ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు స్టడీ, కానీ వెరీ టఫ్ టు స్కోర్ మ్యాక్సిమం మార్క్స్. ఎందుకు మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడం కష్టం అంటే పాయింట్ నెంబర్ 1, దాంట్లో చాలా స్లిప్పరీగా ఉంటుంది. BOD COD చూడండి, BOD COD ప్రతి ఎగ్జామ్లో కాన్స్టెంట్గా అడుగుతున్న క్వశ్చన్, కానీ అభ్యర్థులు 30-40% అభ్యర్థులు ఇప్పటికీ BOD COD మీద ఆన్సర్స్ తప్పు పెడుతున్నారు. యూట్రోఫికేషన్ కావచ్చు, ఎకలాజికల్ సెక్షన్, దాని పిన్ పాయింటెడ్ యాక్యురసీ వచ్చే వరకు దాన్ని చదువుతూనే ఉండాలి, రాదర్ దాన్ మగ్ అప్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో ఈ రెండింటిని కనుక మీరు సమతూకంగా తీసుకెళ్తే కరెంట్ అఫైర్స్ 22nd వరకు తీసుకెళ్ళండి. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ని ప్రాపర్గా కాన్సెప్చువలైజ్డ్ లెర్నింగ్ మెకానిజంలో తీసుకెళ్ళండి, రాదర్ దాన్ ఫ్యాక్చువల్ బేసిక్ లెర్నింగ్. సో 250 టాపిక్స్కి సంబంధించిన క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. సో అండ్ ఈ కాంబో ప్యాక్ అని ఒక సెపరేట్ ఆఫర్ తీసుకొచ్చాను, విచ్ ఈస్ at 999 రూపీస్ అను. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో కాంబో ప్యాక్లో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ ఇన్ కాంబో? టెస్ట్ సిరీస్ ఉంది, PIB ఉంది, యాజ్ వెల్ యాజ్ ఈ 250 టాపిక్స్, టెస్ట్ సిరీస్ అండ్ PIB అంటే ఓన్లీ PIB కాదు, Feb 22 వరకు రోజుకు 1 గంట కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అంటే లాస్ట్ 1 yearలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కమ్ PIB. ఓకే, అండ్ 250 టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్. 28th నుంచి స్టార్ట్ అవ్వనున్నటువంటి టెస్ట్ సిరీస్. ఈ మూడింటిని యాజ్ ఏ రిపబ్లిక్ డే ఆఫర్ లాగా అనుకోండి. సో ఐ కెప్ట్ ఇట్ at the rate of 999 rupees. So interested students can use that opportunity and try to perform your best performance in your examination point of view. Thank you very much. All the very best. God bless you all.